ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ కాలనీలో గూడా సీసీ రోడ్ లేదు. డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వాటర్ ప్రాబ్లమ్ ఉంది. అంటే ప్రాబ్లమ్ అనేది వాళ్ళ చుట్టూ వైఫై లెక్క ఉంది తప్ప ఏ ప్రాబ్లమ్‌కు పరిష్కారం దొరకలేదు. ఈ ఎమ్మెల్యే గారొచ్చిన తర్వాత రామన్నపేట ఆహ్, మన కొన్ని కాలనీలలో 70,00,000తో అభివృద్ధి రోడ్లకు ఏయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం. 17వ వార్డ్ నుంచి ఓటర్ మహాశయులు అర్థం చేసుకొని నన్ను చేయి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మహబూబాద్ పట్టణంలోనే 17వ వార్డు కౌన్సిలర్‌గా ఒక చరిత్ర సృష్టించి, అభివృద్ధి అంటే ఏ పని చేయాలో అర్థం కానంత కంప్లీట్ వాళ్ళకు రోడ్డు, వాటరు, డ్రైనేజు వాళ్ళ ఉన్న సమస్యలన్నీ ఇంటి నెంబర్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఇంటి నెంబర్ ఇచ్చొచ్చే బాధ్యత తీసుకుంటా. అదే రకంగా ఇండ్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించేసి అసలు ఎవరికీ ఏ సమస్య లేకుండా చేసే బాధ్యత నేను మహబూబాద్ పట్టణంలో 2006 నుంచి రాజకీయంగా క్రియాశీలకంగా తిరుగుతూనే ఉన్నాను. 2014లో నేను ఈ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రకంగా ఆ తర్వాత నేను నా వృత్తిరీత్యా అడ్వకేట్‌గాను రకరకాల చేయడం జరిగింది. ఆ తర్వాత నాకొక ప్రత్యేకమైన అవకాశం వచ్చింది కాబట్టి, బాలు చౌహాన్ ఉంటేనే బాగుంటదని ఒక ప్రత్యేకంగా అభిమానం పెంచుకున్న మానుకోట ప్రజలకు నేను సేవ చేయాలి. ఆ దిశలో నా కృషి ఉంటుంది. మానుకోట పట్టణ ప్రజలకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వేం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన దృష్టితో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి సహకారంతో వారిరువురు కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మహబూబాద్‌లో డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం 400 కోట్లతో డ్రైనేజ్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ మహబూబాద్‌లో ఒక ప్రత్యేకమైన అంటే అన్ని బాధల కంటే అదే ఎక్కువ బాధ ఉంది. ఆ సమస్య లేకుండా చేయడం. కరెంట్ విషయంలో కూడా కొన్ని కరెంట్ పోల్లు రకరకాల కాలనీలు చాలా డెవలప్ అవుతున్నది. అభివృద్ధి చెందుతున్నట్టు మానుకోట పట్టణానికి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ మ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలి. అన్ని వార్డులలో 36 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిస్తే ఆ రకంగా ముందుకెళ్తే ఇక్కడ కౌన్సిలర్ ఉంటారు. అక్కడ చైర్మన్ ఉంటారు. ఎమ్మెల్యే గారు ఉంటారు. ఎంపీ గారు ఉంటారు. మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ లైన్‌లో ఈ లైన్‌లో మనం ఈ ఈ కౌన్సిలర్ ఎన్నికలు ప్రత్యేకం. ఇందులో కౌన్సిలర్‌గా సిపిఎం మద్దతుతో మేము బ్రహ్మాండంగా 36 సీట్లను గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.